నేను ఈరోజు నర్సాపురం నుంచి మాట్లాడుతున్నానండి. అభివృద్ధి పదంలో దూసిపోతున్న మా జగన్మోహన్ రెడ్డి గారికి మళ్ళీ అత్యధిక మెజార్టీతో ప్రజలంతా మళ్ళీ నెగ్గిస్తారని అందరూ అనుకుంటున్నారు. అదే కాకుండా ఆయన చేసిన అభివృద్ధి కార్యక్రమాలు మమ్మల్ని గెలిపిస్తాయని, జగన్ గారిని మళ్ళీ సీఎం చేస్తారని మేము ఆశిస్తున్నాం. అలాగే ఇప్పుడు దొంగ హామీలు ఇస్తున్న చంద్రబాబు నాయుడు గతంలో ఒక హామీ కూడా నెరవేర్చలేదని, ఇప్పుడు ఎన్నో హామీలు ఇచ్చాడు, ఒక్క హామీ కూడా నెరవేర్చడని, ఈ హామీలన్నింటినీ వృధా అని, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలన్నీ చాలా మంచి అని, ఆయన జరిగితే ఇచ్చాడని మేమంతా కోరుకుంటున్నాం. అలాగే మా అందరూ ఈరోజు చూస్తే పెన్షన్ కోసం చాలామంది, నాతో పాటు పెన్షన్కి వచ్చిన వాళ్ళు చాలామంది బాధపడ్డారు. చూశాను, బ్యాంకులో పడిపోయారు. వీళ్ళందరి పరిస్థితి ఈరోజు ఇంతటి దురదృష్ట కారణమైన చంద్రబాబు నాయుడు అసలు మళ్ళీ కనపడకూడదు, ఆయనతో దత్తపుత్రుడు అసలు కనపడకూడదని మేమంతా కోరుకుంటూ మీరు సెలవు తీసుకోండి. ఇక్కడ నర్సాపురం రూపురేఖలు మార్చిన ప్రసాదరాజు గారికి ముందు కృతజ్ఞతలు చెప్పుకోవాలండి. ఈరోజు మీ నర్సాపురం పాలకొండ నుంచి నర్సాపురం వస్తున్న స్టార్టింగ్లో బస్ స్టాండ్ చూసాం, అద్భుతంగా ఉంది. ఈ పూర్వంలో ఇప్పుడు చూసుకుంటే చాలా మార్పులు వచ్చినాయి. ఇలా కొంచెం ఎదరికెళ్తే బస్ స్టాండ్ రుస్తుం బజార్ నుంచి వెళ్తే హాస్పిటల్ చూస్తే మహా అద్భుతంగా ఉంది. 50 పడకల హాస్పిటల్ 100 పడకల హాస్పిటల్ చేసి ఒక కార్పొరేట్ హాస్పిటల్లో లేని ఇవన్నీ కూడా మన ఇక్కడ హాస్పిటల్లో ఉన్నాయండి. నిజంగా ఇవన్నీ చూస్తే ఈ డెవలప్మెంట్ కాదా అనిపిస్తుంది. డెవలప్మెంట్ కాదా? ఈ చంద్రబాబు నాయుడు గారు అందరూ చూసి ఈ డెవలప్మెంట్ బస్ స్టాండ్ డెవలప్మెంట్ కాదా? తెర చూస్తే ఈ నర్సాపురం నడుబొడ్డిన పార్క్ బస్ స్టాండ్కి ఎదురుగుండా ఉంది, అది డెవలప్మెంట్ కాదా? రోడ్లు ఉన్నాయి, సుమారు 20-28 రోడ్లు ఉన్నాయి నర్సాపురాన్ని. దగ్గర 22 నుంచి 23 రోడ్లు ప్రసాదరాజు గారు పూర్తి చేశారు. అవి అభివృద్ధి కాదా? ఇలా చెప్పుకుంటే పోతే చాలా ఉన్నాయి. ఇంకా రైతు భరోసా, సచివాలయం, పిహెచ్ సెంటర్స్, ఈ 3 విలేజ్కి వచ్చి డెవలప్మెంట్ కాదా? అంటే సంక్షేమ పథకాలు ఇస్తే డెవలప్మెంట్ ఇచ్చినట్టు కాదా? ఒక సామాన్య వ్యక్తి ఉన్నాడు, సామాన్య వ్యక్తికి ఆ రోజు నిత్యావసరాలు చేసుకున్నా ఈరోజు ఎవరికి ఆర్థికంగా లేవు. జగన్ అన్న గారు ఇవన్నీ గుర్తించి డైరెక్ట్గా నేరుగా వాళ్ళ అకౌంట్లోనే పడేలా చేశారు. అది అభివృద్ధి కాదా? అభివృద్ధి అంటే ఏంటండి? నా తెలియగలుగుతాను. నా లెక్క ప్రకారం అయితే జగన్ గారు 175 వై నాట్ ఎందుకు అన్నారు, ఖచ్చితంగా ఆయన 175 నెగ్గుతారు. ఇంకా పోతే ఇక్కడ ఎమ్మెల్యే గారు ప్రసాదరాజు గారు, ఆయన చేసిన అభివృద్ధి పులివెందల తర్వాత ఇక్కడ చూసిన అభివృద్ధి మన నర్సాపురం పట్టణంలోనే. ఎవరు ఏమనుకున్నా ఇక్కడ ప్రసాదరాజు గారు నెగ్గుతారు, అక్కడ జగన్ గారు నెగ్గుతారు. వై నాట్ 175 దానికి ఖచ్చితంగా వై నాట్ 75 గానే వస్తుంది. ఈ రోజుని మన జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు అంటే, అమ్మఒడి అంటే చాలా అందరికీ ఇబ్బంది లేకుండా స్కూల్కి పంపించబడుతుంది ఉంది. స్కూల్ కానీ, నాడు నీడు స్కూల్ కానీ, అమ్మఒడి కానీ, అలాగే వాళ్ళకి పిల్లలకి టై, షూ, పుస్తకాలు అన్నీ ఉచితంగా ఇచ్చిన గవర్నమెంట్ అంటే మన జగన్మోహన్ రెడ్డి. అలాగే మరి ఆరోగ్యశ్రీ మీద ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ఎంతో కృషి చేసి ఆరోగ్యశ్రీ అని 108 అని ఇవన్నీ అంబులెన్స్ చెప్పిన ఘనత అయింది. ఈయన 25 లక్షల రూపాయలతోటి ఉచితంగా వైద్యం చేసుకుని ఘనత మన జగన్మోహన్ రెడ్డి గారు కల్పించినందుకు చాలా అభినందనిస్తామండి. అలాగే నర్సాపురం నుంచి ముదునూరు ప్రసాదరాజు గారు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. అలాగే పేరుపాలెం బీచ్, అలాగే చాలా హార్బర్ ఇవన్నీ తీసుకొచ్చి చాలా నర్సాపురానికి చాలా అభివృద్ధి కార్యక్రమంలో ముందడుగులో చేసిన ఘనత ముదునూరు ప్రసాదరాజు గారు, అక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి. మళ్ళీ మన నర్సాపురం నుంచి ముదునూరు ప్రసాదరాజు గారు ఎంపీగా మరి ఇదివరకు చదువుకునే టైంలో మరి స్కూల్ పరిస్థితి చాలా దారుణంగా ఉండి, ఇవాళ ఫ్యాన్లు, కరెంటు మరి అనేక రకాలైన నాడు నీడు కింద అభివృద్ధి చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. అలాగే హాస్పిటల్, ప్రతి గ్రామంలో ఒక హాస్పిటల్ నిర్మించి, సచివాలయం నిర్మించి ఈ వ్యవస్థ తీసుకొచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే వారంటరీ వ్యవస్థ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు దాకా చాలా ఉత్తమంగా తీర్చిదిద్దారు. అలాగే ఈ 2 నెలల నుంచి ఆ వారంటీలను ఇబ్బంది పెట్టిన ఘనత అది చాలా ఇబ్బంది పడిన ప్రజలు ఇప్పుడు చాలా ఇబ్బందిగా ఉన్నారు. ఇంటింటికి పెన్షన్ అని ఇటువంటి అందకుండా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. అలాగే రేషన్ కూడా ప్రతి ఇంటికి తెల్లారగట్ల వచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. అలాగే
మరి తెల్లారిదేపటికి పెన్షన్ అన్నీ పట్టుకొచ్చిన వారంటీలకి మరి ఆ వ్యవస్థ ఏర్పాటు చేసిన జగన్మోహన్ రెడ్డి గారికి చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. అలాగే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ వచ్చిన తర్వాత మళ్ళీ ఆ వారంటీలు కొనసాగుతారని నేను కోరుకుంటున్నాం. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. ఆరోగ్యశ్రీ కానీ అమ్మఒడి కానీ మళ్ళీ ఇంకా నా అభివృద్ధి కార్యక్రమాలు చేయటం జరుగుతుంది. అలాగే రాజు గారు నగ్గించి మరి జగన్మోహన్ రెడ్డి గారికి కానుకగా ఇవ్వాలని నరసాపురం నుంచి మీ అంతా కోరుకుంటున్నాం. అది అభివృద్ధి కార్యక్రమం అంటే చాలా చేశారు. ఓ రోడ్డు కానీ బ్రిడ్జి కానీ మంచి వాటర్ స్కీమ్ కానీ అన్నీ నరసాపురం నుంచి చాలా అభివృద్ధి కార్యక్రమంలో చేసిన ముదునూరు ప్రసాదరాజు గారికి మళ్ళీ అంతా రుణపడి ఉంటామని చెప్తున్నాం. అలాగే మన విజయం సీఎంగా విజయం సాధించిన ఘనత ఆయనదే దక్కాలని కోరుకుంటున్నాం. అలాగే ముదునూరు ప్రసాదరాజు గారు కూడా ఈ నరసాపురం నియోజకవర్గాన్ని భారీ మెజార్టీతో నగ్గుతారని ఆశిస్తున్నాం.